ముంపు ఉన్న కారణంగా అక్కడ ప్రజల సహాయార్థం మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అనే ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ రోజు పొద్దున్నే ఒక 55,000 మందికి సరిపడా బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వెహికల్స్ కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళటం జరిగింది. అలానే ఈ నెక్స్ట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ కి కూడా 1,00,000 మందికి అంటే 1,00,000 మందికి లంచ్ 1,00,000 మందికి డిన్నర్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసి వాటన్నిటినీ కూడా వెహికల్స్ లో ఒక 8-9 వెహికల్స్ ఒక్కొక్కసారి బయలుదేరి ఇక్కడ నుంచి కూడా మనకి విజయవాడ చేరుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఇది డిజాస్టర్ టైము. అందరూ కూడా మనం ఎవరైతే చాలా కష్టాల్లో అక్కడ వరద ముప్పులో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ కార్పొరేషన్ అందరూ కూడా షార్ట్ నోటీస్ లోనే మొత్తం అందరినీ పిలిచి నిన్న సాయంత్రం ఇంటిమేషన్ రాగానే వెంటనే ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే హోటల్ యజమానులు అసోసియేషన్స్ అందరితో కూడా క్యాటరర్స్ వీళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళకి ఎంత ప్రిపేర్ చేయాలని చెప్పి దాని తర్వాత నైట్ కూడా సిబ్బంది అందరూ కూడా నిద్రపోకుండా రాత్రంతా కూడా మేల్కొని ఉండి ప్రతి దగ్గర ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ ఈ చూసుకొని చేయడం జరిగింది. సో దీనికి అందరూ స్టాఫ్ ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. అన్ని విభాగాలు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా రాత్రి మొత్తం కూడా మేల్కొని ఇది చేశారు. అందుకని ఈ రోజు మార్నింగే అంత బ్రేక్ఫాస్ట్ కూడా డిస్పాచ్ చేయడం జరిగింది. ఈ నెల్లూరు ప్రజలందరికీ కూడా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మనకి ఎవరైతే మన విజయవాడ వరదల్లో ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళ సహాయార్థం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమానికి మీ వంతు సహకారం కూడా అందించాలని కోరుకుంటున్నాను. ఎవరైతే పౌరులు గాని అసోసియేషన్స్ కానీ హోటల్ యజమానులు గాని టెక్స్టైల్ అసోసియేషన్స్ ఇది గాని ఎవరైనా డొనేషన్ చేద్దాం అనుకున్నా ఏమన్నా గూడ్స్ ఇద్దాం అనుకున్నా సరే ఒక సెల్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన డొనేషన్ గానీ లేకపోతే వాళ్ళు గూడ్స్ కానీ ఏవైనా సరే ఇవ్వచ్చు. అలానే మన టెక్స్టైల్ షాప్స్ కానీ యజమానులు ఆర్ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళు కూడా ఏమైనా దుస్తులు ఉంటే అవి కూడా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం దుస్తులు ఉన్నా సరే అవి కూడా తీసుకుంటే అవన్నీ ఇక్కడ నుంచి విజయవాడ వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. రోజు 3 సార్లు వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి. సో మీరు ఏ టైంలోకి వచ్చేసినా సరే వెంటనే అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ బాధితులకి చేయడం జరుగుతుంది. అలానే ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే నెల్లూరు నగరంలో ఉన్న అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకోండి. దీంట్లో ఎవరైతే ప్రిపరేషన్ ఉన్నారో దాని కాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఆ ప్రిపరేషన్ కి అంతా మీరు భాగస్వాములు కండి. అన్ని కూడా అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఎక్కువగా 1,00,000 మందికి మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సర్వ్ చేయాలనేది మన ఉద్దేశం అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి కూడా. సో అందుకని అందరూ రెస్టారెంట్ ఓనర్స్ అందరూ కూడా కలిసికట్టుగా చేయగలిగితే ఈ టార్గెట్ ని మనం రీచ్ అయ్యి అలానే మన వంతు సాయంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం సపోర్ట్ విజయవాడ అని చెప్పి చేయడం జరిగింది. దీంట్లో అందరూ కార్పొరేషన్ సిబ్బంది అలానే అందరూ అన్ని విభాగాలు కూడా సహకరించి అలానే క్యాటరర్స్ హోటల్ యజమానులు వీళ్ళు కూడా చేశారు. సో ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.